ఇది కూడా కేటీఆర్ పని కూడా ఏదానికి వచ్చింది. కేటీఆర్కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు. కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతం. విచారణ 4 వారాలకు వాయిదా. సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్, రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రిటర్న్ అధికారి, ఆర్డీఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన కొడుకు కె ఇమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషన్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎట్లొస్తాయి ఆస్తులు? కేసీఆర్ దగ్గర నుంచి కేటీఆర్కి ఎట్లా వచ్చినా కేటీఆర్ దగ్గర నుంచి ఇమాన్షుకి అట్లనే వస్తాయి. గిఫ్ట్గా రాసి ఉంటాడు, గిఫ్ట్గా రాసి ఉంటాడు అంతే. తండ్రి ఆస్తులను కొడుకు గిఫ్ట్గా రాసి ఉంటాడు. ఇప్పుడు ఇది ఒక వార్త రాసి కేటీఆర్ చుట్టూ కూడా ఏదో జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే దీన్ని మనం మరొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే కేసీఆర్ ఫ్యామిలీ మీద ముకుమ్మడి దాడికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నట్టు కనబడుతున్నది. నిన్న కేసీఆర్కు నోటీసులు ముట్టినాయి. కేసీఆర్కు నోటీసులు ముట్టినాయి. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ బహిరంగ విచారణకు హాజరు కావాలని జడ్జి గారు చెప్పిండ్రు, అజయ్ ఘోష్ గారు చెప్పిండ్రు. అదేవిధంగా కవితను జైలు వేసి పడేసారు. ఇక కేటీఆర్కి సంబంధించి నోటీసులు ముట్టినాయి. దీనికి సంబంధించి ఈ ఇద్దరు ఎవరు, మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు, ఈ ఇద్దరు కలిసి కౌంటర్ దాఖలు చేసిండ్రు కోర్టులో. దీనికి సంబంధించి ఇవ్వవలసిందే, దీనికి చెప్పవలసిందే. 100% వాళ్ళు న్యాయబద్ధంగా కోర్టును ఆశ్రయించి ఇవి మీ కొడుకు ఆస్తులు ఎట్లొచ్చినాయి, మీరు బహుమతికి ఇచ్చింలా లేకపోతే ఎట్లొచ్చినాయి అనేది వాళ్ళు వేయడం బరాబరే. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏది మహేందర్ రెడ్డి గారిని కావచ్చు, లగిశెట్టి శ్రీనివాసులు గారిని కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు వేసిన పిటిషన్ని సమర్థిస్తున్నాం. ఎందుకంటే అడగవలసిందే ఆస్తులు ఎట్లొచ్చినాయి. ఓ చదువుకునే పిల్లగానికి ఇంకా చదువు అయిపోకముందే కొన్ని 100 కోట్ల ఆస్తులు ఆయన పేరు మీద పెట్టినట్టు అంటారు వీళ్ళు. ఒక ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి 100 కోట్లు ఎట్లొచ్చినాయి, ఆ 100 కోట్లు కేటీఆర్కి ఎట్లొచ్చినాయి అనేది కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూతురుకు కొన్ని ఆస్తులు ఉంటాయి, ఆయనకి ఎట్లా వచ్చినాయో కేటీఆర్ కూడా గట్టినే వచ్చినాయి. అయితే ముందు రేవంత్ రెడ్డి గారి మీద కూడా వేయాలి. మరి వాళ్ళ బిడ్డకు వాళ్ళ కొడుకులు లేరు, వాళ్ళ బిడ్డకు వాళ్ళ భార్యకు వీళ్ళందరికీ ఎట్లా ఆస్తులు వచ్చినాయి అనేది అవి కూడా వేయాలి. గుంజుతే ప్రతి ఒక్కరు దొంగే రాజకీయ నాయకులు, గుంజక వేయక వీళ్ళు ఎవరి మీద వేయాలి. వీళ్ళు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరు వేయలే. ఇప్పుడు ఒకటి ఉన్నది, ఇప్పుడు చెప్పొద్దు, సాయంత్రం అన్న రేపని దాని మీద జరుగుతుంది, బాగా తవ్వుతూనే ఉన్నాము. అఫిడవిట్లో ఒకడు భయంకరమైన అబద్ధాలు రాసుకొచ్చింది, వాటిని పట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇక కేటీఆర్కు నోటీసులు ముట్టినాయి, కేసీఆర్కు నోటీసులు ముట్టినాయి, కవితను జైలు వేసిండ్రు, హరీష్ రావుకు మాత్రం నోటీసులు ముట్టలేదా? దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఏం జరగబోతుందో, హరీష్ రావు చుట్టూ ఎలాంటి రాజకీయం నడవబోతుందో కొంచెం విజ్ఞత ఉన్న, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఆ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఆలోచించారు. కేటీఆర్కు ముట్టినాయి, కవితను తీసుకపోయి జైలు వేసిండ్రు, కేసీఆర్కు నోటీసులు ముట్టినాయి, హరీష్ రావు దగ్గరికి మాత్రం ఇంకా రాలే. అంటే హరీష్ రావును ఎవరు లొంగ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారో ఆలోచించు. ఇది